రాబోయే లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ బీజేపీ పార్టీ అభ్యర్థి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ను మరోసారి ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ చిగురుమామిడి మండలంలోని అన్ని గ్రామాల్లో మండల అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు సోమవారం గడప గడపకు జోరుగా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హుస్నాబాద్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రచారంలో పాల్గొని కార్యకర్తల్లో మరింత జోష్ నింపారు. ఈ సందర్భంగా రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గెలుపు కోసం గడప గడపకు ప్రచారాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యకర్తలు నాయకులు చేస్తున్న ప్రచారానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని అన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర ప్రజలను ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు చెప్యాల మురళీ మనోహర్, జిల్లా అధికార ప్రతినిధి పొన్నం శ్రీనివాస్, పోలోజు సంతోష్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు గర్దాస్ సతీష్, బీజేపీ మండల మాజీ అధ్యక్షుడు పైడిపల్లి అంజయ్య, అచ్చ రవీందర్, ముంజ చంద్రయ్య, మండల ఉపాధ్యక్షులు కంది శంకర్ పటేల్, రఘునాథాచారి, పడాల శ్రీనివాస్, బూత్ అధ్యక్షులు మాడిశెట్టి కిరణ్, గుల్ల సంపత్, చామకూర చంద్రశేఖర్ రెడ్డి, మామిడి రమేష్, ఆరేళ్ల శ్రీనివాస్, నీలి సునీల్, నేదునూరి సంపత్, బుర్ర సతీష్, దొంత కర్ణాకర్, గంధ చిరంజీవి, మాజీ ఎంపీటీసీ పైడిపల్లి మల్లేశం, నర్ర చంద్రారెడ్డి, కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి వడియాల రవీందర్ రెడ్డి, గుల్ల స్వామి, మాడిశెట్టి స్వామి, రాగుల రవీందర్, పొన్నం శ్రీకాంత్, పత్తం మొగిలి తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే బండి సంజయ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. భారత్ మాతాకి భారత్ మాతాకి గుర్తుల గుర్తుంచుకో భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే కమలం పువ్వు గుర్తుకే గెలిపిద్దాం బండి సంజయ్ గారిని గెలిపిద్దాం బండి సంజయ్ గారిని కమలం పువ్వు గుర్తుకే గుర్తుల గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో భారత్ మాతాకి భారత్ మాతాకి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రెండోసారి కరీంనగర్ లోక్సభ బరిలో నిలబడుతున్న సందర్భంగా బండి సంజయ్ కుమార్ గారి గెలుపు కోసం ఈరోజు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా 7 నుంచి 1 గంట వరకు అభ్యర్థి యొక్క పరిచయ పత్రాన్ని అదేవిధంగా కమలం పువ్వు స్టిక్కర్లను ఇంటింటికి పంపిణీ చేస్తూ అతికిచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. నిన్న మొన్న గత వారం రోజులుగా 10 రోజులుగా లోక్సభ ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి కూడా చూస్తే గ్రామాల్లో సామాన్య ప్రజానీకం, ప్రధానంగా మహిళలు ఈసారి తప్పకుండా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని, బండి సంజయ్ కుమార్ గారిని కరీంనగర్ ఎంపీగా గెలిపించాలని, 3వసారి నరేంద్ర మోడీ గారిని దేశ ప్రధానిగా చూడాలనేటువంటి దృఢమైన సంకల్పంతో ఇవాళ మహిళా లోకం ఉంది. అదేవిధంగా రైతాంగంలో తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అనేక అమలు చేయనటువంటి హామీలను ఇచ్చి ఎన్నికల సందర్భంగా ప్రజల ఓట్లను దండుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 420 హామీలు, 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఒక ఉచిత బస్సు తప్ప, అంటే అది కత్తి ఇనది కాదు నెత్తి ఇనది కాదు కాబట్టి బజార్న పోయే బస్సులు, ఆర్టీసీ బస్సులు, గవర్నమెంట్ బస్సులను
ఫ్రీ ఇచ్చేసి ఆ ఒక్క స్కీమును మరి ఏదో అమలు చేసినట్టు చేసి మిగతా స్కీములన్నీ కూడా ఇవాళ మరి పడకెక్కించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తీరుతెన్నులను చూసి రైతాంగము, యువత, మహిళలు తీవ్రంగా మరి క్షోభకు గురవుతూ ఉన్నారు. ఎందుకు ఓటేస్తేమిరా ఈ కాంగ్రెస్ కని క్షోభకు గురవుతూ ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, దాంతోపాటే తెలంగాణలో కరువును కూడా తెచ్చింది. ఇవాళ కాళేశ్వరంలో నీళ్ళు రాకుండా మరి కేసీఆర్ ఆయన ఒక దుర్మార్గమైనటువంటి నాణ్యత లేనటువంటి మరి కాళేశ్వరం ప్రాజెక్టును కడితే ఈ మిగతా ప్రాజెక్టుల నుంచి నీళ్లు పంపు చేయడంలో ఎగువ ప్రాంతాలకు అదేవిధంగా మెట్ట ప్రాంతాలకు నీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందిన నేపథ్యంలో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయినాయి. అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలకు వేలాది ఎకరాల్లో పంటలు మరి నష్టపోయినారు. ఏ ప్రభుత్వమైనా గత టీఆర్ఎస్ ప్రభుత్వం కాకుండా గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వమైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినా, నీటి ఎద్దడి వల్ల పంటలు ఎండిపోయినా వెంటనే రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులతోని టీములుగా ఏర్పాటు చేసి వ్యవసాయ పంటలు సర్వే చేసి ఆ నష్టపోయినటువంటి పంటలకు నష్టపరిహారం ఇచ్చేటువంటి ఆనవాయితీ ఉండే అది ప్రభుత్వ బాధ్యత. కానీ అటువంటి బాధ్యత నుంచి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తప్పుకున్నది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుకున్నది. టీఆర్ఎస్ చేసినటువంటి అనేక ప్రజా వ్యతిరేక విధానాలను బండి సంజయ్ కుమార్ గారు ఎండగట్టినటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ ఈ రాష్ట్రంలో గద్దె దిగింది. మరి అనివార్య కారణాల వల్ల దురదృష్టవశాత్తు బీజేపీ మరి అధికారాన్ని చేజించుకోలేకపోయింది. కాబట్టి ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఈసారి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేయాలి. అన్ని వర్గాల ప్రజలు, పేదలు, కార్మికులు, రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, విద్యార్థులు అన్ని వర్గాల సమున్నత అభివృద్ధి కోసం పాటుపడేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలి. అందుకొరకు బండి సంజయ్ కుమార్ గారిని కరీంనగర్ లోక్సభ బరిలో భారీ మెజారిటీతో 3 లక్షల పైగా మెజారిటీతో గెలిపించాలని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ పనిని చేయడానికి, ప్రజలను కలవడానికి, ఓటర్లను కలవడానికి అనేక వేల బృందాలు ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి, మనం బాగుండాలంటే, మన గ్రామాలు బాగుండాలంటే, మన కుటుంబాలు బాగుండాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని చెప్పి సందర్భంగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. అందరికీ జై శ్రీరామ్. చిగురుమాడి మండల ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ దేశంలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ పార్లమెంటు కాన్స్టిట్యున్సీల మొత్తంలో ఒకేసారి అన్ని గ్రామాల్లో ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు ప్రతి గడపకు బీజేపీ, ప్రతి గడపకు కమలం పువ్వు గుర్తు పేరుతోటి ప్రతి ఇంటికి ప్రచారం చేయడం జరుగుతుంది. గౌరవ నరేంద్ర మోడీ గారిని 3వసారి ప్రధానమంత్రిని చేయడానికి ఈ దేశ ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థిగా బండి సంజయ్ గారు ఈ నెల 21న నామినేషన్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు ప్రజలకు పెద్ద ఎత్తున మేము కలవడం జరిగింది. ప్రజలందరూ కూడా మేము బండి సంజయ్ గారికి భారీ మెజార్టీతో ఓట్లేసి గెలిపిస్తామని చెప్పేసి మాకు చెప్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఏ వర్గాల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఈసారి బండి సంజయ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించడం ఖాయం, మరోసారి మోడీ గారిని ప్రధానమంత్రిని చేయడం ఖాయమని చెప్పేసి ముసలవ కాంచెలు మొదలు పెడితే కొత్త యువకుల వరకు కూడా అందరూ కూడా ఉత్సాహంతో మేము ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా మేము ఓట్లేద్దామని చెప్పేసి కమలం పువ్వును భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి వారందరూ కూడా చెప్పడం, మాకు ప్రచారంలో భాగంగా మేము అందరినీ కూడా పలకరిస్తే ఇదే మాట చెప్తే మాకు చాలా సంతోషం వేస్తుంది. కాబట్టి చిగురుమాడి మండలంలో ప్రతి గ్రామంలో ఈరోజు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన మా కార్యకర్తలందరికీ, మాకు సహకరించిన ప్రజలందరికీ, అన్ని వర్గాల మహిళలు, మిగతా యూత్ మిత్రులందరికీ, రైతు సోదరులందరికీ మేము ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ దేశంలో గౌరవ నరేంద్ర మోడీ గారు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఇంకా అనేక సంస్కరణలు చేయాల్సిన బాధ్యత మోడీ గారు తీసుకున్నారు. కాబట్టి 2047 వరకు మనం వికసిత భారత్ను ఈ దేశంలో నిలుపుకోలుకోతున్నాం.
భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుంది. దానికి కారణం మన నరేంద్ర మోడీ గారు. కాబట్టి అందరూ కూడా దయచేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. చిగురుమామిడి మండలం ఉన్న ప్రజలందరూ కూడా పోయినసారి ఎట్లయితే బండి సంజయ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించారో మనం కూడా ఈసారి అదే మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించి మనం గౌరవంగా వారిని పార్లమెంటుకు పంపించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మరొకసారి చిగురుమామిడి మండల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతాకి జై.